తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్‌కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా గురు తిరోగమనం అప్పటి వరకు శుక్రుడు తన స్వక్షేత్రంలో నుంచి ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం, కుజుడు కూడా డిసెంబర్ 8, 9 తారీఖుల తర్వాతకి వృశ్చిక రాశి నుండి ధనుస్సులోకి ప్రవేశించడం, అప్పటి వరకు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత అది మాలవ్య యోగంగా, అలాగే కుజుడు గనక తన స్వక్షేత్రంలో ఉంటే రుచక యోగం ఉన్నటువంటివన్నీ కూడా 7, 8 తారీఖుల వరకు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. 7, 8 తారీఖుల మధ్యలో ద్వాదశ రాశుల వారు ఎవరూ కూడా ఎట్టి పరిస్థితులలో ఇక్కడ చతుర్గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది. అది కేవలం ఒక రోజు మొత్తం ఉంటుంది. ఆ రోజున మటుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయడం కానీ, విశేషమైనటువంటి కార్యక్రమాలు కానీ చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఈ గ్రహ సంచారాల్లో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంబంధించి డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ యొక్క లగ్నాత్, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కుజుడు తన ధనుస్సులోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కుజుడు 1వ ఇంట 2వ ఇంట లాభిస్తాడు, ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. కుజుడు ఎప్పుడైతే 1వ స్థానంలో ఉన్నా 2వ స్థానంలో ఉన్న లాభమే, కాబట్టి భూ సంబంధిత క్రయ విక్రయ సంబంధిత విషయాలు వీరికి లాభిస్తాయి. 12వ ఇంట సూర్యగ్రహ సంచారం అంత లాభించదు. అలాగే శుక్రుడు కూడా ఈ యొక్క 12వ ఇంట శుక్రుడు ఖచ్చితంగా లాభిస్తాడు. శుక్రుడు ఎప్పుడైతే 12వ ఇంట ఉంటాడో ఖచ్చితంగా వీరికి లాభమే చేకూరుతుంది. అలాగే శుక్రుడు లాభం చేకూరడం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి గొడవలున్నా, తారతమ్యాలు, గొడవలు, మనస్పర్ధలన్నీ కూడా తొలుగుతాయి. ముఖ్యంగా చూసుకుంటే కుజుడు ఆల్రెడీ వీరికి లగ్నాత్ వచ్చేస్తున్నాడు కాబట్టి ఏకాదశ స్థానమునందు బుధగ్రహ సంచారం కూడా లాభిస్తుంది. ఈ బుధుడు 12వ ఇంటికి వచ్చిన తర్వాతకే బాగోదు. అలాగే దశమ స్థానము, నవమ స్థానంలో చూసుకుంటే నవమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంటే ప్రయాణంలో ఏదైనా ప్రమాదము, ఇబ్బందులు, ఏదైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు. దూర ప్రాంతాలకు ప్రయాణం కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది. ధనుస్సు రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము మిస్కమ్యూనికేషన్, అంటే మంచి చెడుగా, చెడు మంచిగా చూపిస్తాడు. నమ్మకూడని వాళ్ళను నమ్మడము, ఇవ్వకూడని వాడికి డబ్బులు ఇవ్వడము, చేయకూడని వాడికి సహాయం చేయడము, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరన్నా ఒకళ్ళు కూడా మీకు ఆ యొక్క జరిగేటువంటి నష్టంలో భాగంగా ఉండడము, దాని వలన వారితో కూడా మీకు ఏదైనా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. అలాగే 4వ స్థానంలో చూసుకున్నట్టయితే శనిగ్రహ సంచారము. శని 4వ ఇంట లాభిస్తాడు, కానీ ఇప్పుడున్నటువంటి శని మీనంలో, శని చండాల యోగంలో ఉన్న కారణం చేత విశేషమైనటువంటి లాభములు ఏమీ లేకుండా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. అలాగే ధనుస్సు రాశి వారికి సంబంధించి సప్తమంలోకి ఈ యొక్క గురువు సంచారం చేస్తున్నప్పుడు వీరికి అంటే 8వ తారీఖు తర్వాతకి గురువు ఈ యొక్క సప్తమంలోకి వస్తున్నాడు. ఖచ్చితంగా వీరికి సప్తమంలో ఉన్నటువంటి గురువు లాభిస్తాడు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ధనుస్సు రాశి వారికి ఏ ఆస్పెక్ట్లో చూసినా లాభమే ఉంది. ఒక్క వారం 10 రోజులు మాత్రం, అంటే మొదటి 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు బాగాలేదు. ముఖ్యంగా 7వ తారీఖు మటుకు 4 గ్రహాలు వృశ్చికంలో ఉన్న కారణం చేత కాస్త జాగ్రత్తగా ఉండండి. అది వినా మిగిలిన 21 రోజులు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఏ పనులు చేస్తున్నా ఆన్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు ఇవ్వడము, అలాగే ఈ జాతకంలో అష్టక వర్గ, నవాంశ, దశ, అంతర్దశల గురించి, ధనుస్సు రాశి వారికి సంబంధించి ఇవి అన్ని విషయాలు. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఉన్న గ్రహచారాలని బట్టి, తిథి వార నక్షత్ర యోగ కరణాలని బట్టి మనం జాతకాన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుందని చెప్పుకున్నాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏ మంత్రం చదవాలి ఈ డిసెంబర్ నెలలో అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అండి, వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో అలా చూస్తున్నారు తప్ప
మేము చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే దయచేసి లైక్ చేయండి. వీలైతే ఇన్ఫర్మేటివ్‌గా ఉండి ఇంకొంతమందికి షేర్ చేయండి. కాస్త దానివల్ల మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరూ గూడా పాటించండి. మంత్రం ఏం చదవాలి అనేటువంటిది నేను ఆఖరిలో చెప్తాను. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళిపోండి. నిత్యము కూడా ఒక ధాన్యం, ఒక పిరికెడు ధాన్యం తీసుకొని వెళ్ళాలి. అది ఏ ధాన్యం తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం నాడు ప్రారంభించారనుకోండి, పిరికెడు గోధుమలు అంతే. ఒక ఆకు డొప్పలో వేసేసి చిన్న మట్టి ప్రమిదలు మీకు బయట నెయ్యి వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ. అది తీసుకొని వెళ్ళి ఆ ధాన్యంపై పెట్టి వెలిగించండి. తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు? 21 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. ఇది నేను మళ్ళీ ప్రతి రోజుకి చెప్పను. మీరు నవగ్రహాల గుడిలో ఎప్పుడు ప్రదక్షిణ చేసినా 21 ప్రదక్షిణాలు చేయాలంటే 7 గ్రహాలకి 7 మూళ్ళ 21. రాహుకేతువులకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో 2 మూళ్ళ 6 ప్రదక్షిణాలు మొత్తం 27. అందుకే 27 నక్షత్రాలు మనకుంటాయి. నవగ్రహాల్ని బేస్ చేసుకొని. అయితే ఇలా చేయడం వలన నక్షత్ర, నవగ్రహ దోషములుంటే పోతాయి. అది కూడా సూర్య సంబంధితమైనటువంటి దోషములుంటే ఆదివారం నాడు చేయడం వల్ల. అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రం చెబుతూ ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు. దయచేసి మీరు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళినా అక్కడితో పూర్తవ్వాలి. నేను నూనె బాటిల్ తీసుకెళ్తా, నేను నూనె పోసి వెలిగిస్తా, ఆ నూనె మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా కుదరదు. పసుపు తీసుకెళ్తా, కుంకుమ తీసుకెళ్తా, కేజీ పొట్లను తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వాడి వెనక్కి తీసుకొస్తా కుదరదు. మీరు ఏ క్వాంటిటీ తీసుకెళ్తారో అక్కడితో క్లోజ్ చేయండి. అంటే తక్కువ తీసుకెళ్ళండి, అక్కడితో క్లోజ్ చేయండి. సోమవారం నాటి విషయానికి వస్తే పిరికెడు బియ్యము లేదా వడ్లు ఒక ఆకుడొప్పలో వేసి చంద్ర భగవానుడి దగ్గర పెట్టండి. మొదటి రోజు సూర్యుడి దగ్గర పెట్టండి. రెండవ రోజు చంద్ర భగవానుడి దగ్గర పెట్టి దానిపైన ధాన్యం పైనే ఒక దీపం, ప్రతిరోజు కొత్త దీపం వెలిగించాల్సిందే. మట్టి దీపం రూ. 2, ఇంత చిన్న దీపాలు రూ. 2 ఉంటాయి. దాంట్లో ఇంతంత నెయ్యి వేయండి, ఒత్తి పెట్టండి. అవి కూడా రెడీమేడ్‌గా అమ్ముతున్నారు. అవే తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఈ ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా చేసేటువంటివి. అలాగే మంగళవారం నాడు కుజుడికి, అలాగే రాహుకి, కేతువుకి కూడా చేయొచ్చు. అయితే కుజగ్రహానికి చేసేటప్పుడు పిరికెడు కందులు తీసుకొని ఒక ఆకు డొప్పలో వేసి, ఒక పిరికెడు కందులు తీసుకొని ఆకు డొప్పలో వేసి చిన్న దీపం ఆ కందుల పైన వెలిగించేసేయండి. తరువాతకి ఆ ప్రదక్షిణాలు చేయడం కామన్. చదివేటువంటి మంత్రం కూడా కామన్. తర్వాతకి బుధగ్రహానికి సంబంధించి పిరికెడు పెసర్లు వేసి దీపం పెట్టేసి బుధవారం నాడు ప్రదక్షిణాలు కామన్, మంత్రం కామన్. గురువారం నాటి విషయానికి వస్తే శనగపప్పు లేదా శనగలు పిరికెడు వేసి ఆకుడొప్పలో దానిపైన కొత్త దీపం, ప్రతిరోజు కూడా కొత్త దీపం వెలిగించాలి. చిన్న మట్టి ప్రమిద సరిపోతుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చదవాలి. 21 ప్రదక్షిణాలు, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో. అలాగే శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు వేసి తర్వాతకి దీపం పెట్టి తర్వాతకి మీరు ప్రదక్షిణాలు కామన్, అలాగే మంత్రం కూడా కామన్. ప్రతిరోజు కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాం, ఎంత మంత్రం చదువుతున్నాం లెక్క అవసరం లేదు. ప్రదక్షిణాలకు మాత్రమే లెక్క. 21 సవ్యం, 6 ప్రదక్షిణాలు అపసవ్యం. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. శని గ్రహానికి సంబంధించి చేసిన రోజు కొంచెం ప్రత్యేకంగా చేయండి. చేసేటప్పుడు పిరికెడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దానిపైన ఒక దీపం పెట్టేసుకొని, వీలైతే దీపం నువ్వుల నూనెతో వెలిగించి, వీలైతే ఒత్తి కూడా నల్ల ఒత్తి వేసి ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి. ఈ నవగ్రహ మంత్రాలతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని చదవండి. ఇక మిగిలింది రాహుకేతువులు మంగళవారం నాడు చేయాలి కాబట్టి పిరికెడు నల్ల మినుములు ఒక ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణాలు 21 కామన్గా మీరు ప్రతిరోజు చేసేవి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటివి 6 ప్రదక్షిణాలు. అలాగే కేతుగ్రహానికి కూడా ఆకుడొప్పలో నల్లటి రంగులో ఉండేటువంటి ఈ యొక్క ఉలవలు వేసి దానిపైన దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. ఇన్ కేసు రోజు మీరు ఏమైనా పండ్లు తీసుకెళ్తారా, ఒక 2 పండ్లు తీసుకెళ్ళండి, అంతకు మించి వద్దు. ఏ గ్రహానికి మీరు తీసుకెళ్తే ఆ గ్రహానికి తీసుకెళ్ళండి. లేదు ప్రతి గ్రహానికి కూడా బెల్లం ముద్దలు పెడతా అంటే చిన్న సైజులో బెల్లం ముద్దలు ప్రతి ఒక్క గ్రహానికి పెట్టండి. పూలు కావాలంటే ఏ రోజు ఏ గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహానికి మీరు పూలు పెట్టండి. అలా విశేషంగా ఈ యొక్క నెల రోజులు కూడా చేయండి. ఎందుకు అంటే
గ్రహ సంచారాలు విపరీతంగా మారుతున్నాయి. సంవత్సరం ఆఖరికొచ్చేసింది. వచ్చే సంవత్సరంలో జల సంబంధితమైనటువంటి విషయాలు, అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు విశేషంగా జరగనున్నాయి. కాబట్టి అలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం దాటుకొని ప్రశాంతంగా ఉండాలి అంటే, శక్తిని చేకూరాలంటే నవగ్రహాలు, నక్షత్రాలకు సంబంధించిన సంపూర్ణ శుభ కృపా కటాక్షాలు మన యందు ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పేటువంటి రెమెడీస్ గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు. డీటెయిల్డ్‌గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే జాతకం గురించి ఇంకా డీటెయిల్‌గా చెప్పి ఇలాంటి రెమెడీస్ వారి వారి పరిస్థితిని తగ్గట్టుగా చెప్పొచ్చు. దానికి గాను రూ. 2,511 చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఎవరైనా ప్రముఖులు గతించబోతూ ఉన్నారా? అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలుతో మీ ముందుకొస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.